హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ణు వాళ్ళ అమ్మ గాయం తగలడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణువు మాత్రం ఆ గాయానికి చూసి చాలా బాధపడుతూ ఆ గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ అమ్మ మాత్రం అబ్బా అబ్బా నొప్పి నొప్పి అని గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విష్ణువు మాత్రం ఏమీ అవ్వదమ్మా అని చెప్పేసి ఆ గాయానికి మందు రాస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న విష్ణువు వరలక్ష్మిని చూసి, ఏంటి వరలక్ష్మి, ఇదంతా నీ వల్లే జరుగుతుంది కదా, నీ మూలంగానే ఇదంతా జరుగుతుంది, మా ఇంటి వాళ్ళని ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి విష్ణు వైపుకు చూస్తూ ఉండిపోతుంది. మా ఇంటి వాళ్ళని ఎందుకు ఇంత బాధ పెడుతున్నావో నాకు అర్థం కావటం లేదు, నీకు ఇందులో ఏం సంశయం ఉందో నాకు అర్థం కావటం లేదు, ఇదంతా జరుగుతుంది నీ వల్లే. ఒక మనిషిలాగా ఎప్పటికైనా మారుతావని అనుకుంటే ఇక నువ్వు ఎప్పటికీ మారవని నాకు అర్థమవుతుంది అని చెప్పేసి వరలక్ష్మిని తిడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ పిల్లలు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం, ఎందుకు అమ్మని తిడుతున్నావు, అమ్మది ఎలాంటి తప్పు లేదు నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విష్ణువు మాత్రం, నువ్వు ఊరుకో అమ్మ, నీకేమీ తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల మాత్రం, అవును నాన్న, అమ్మది ఎలాంటి తప్పు లేదు నాన్న, అమ్మని ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు, ఇన్ని తిట్లు తిడుతున్నావు, అమ్మకి ఎలాంటి తప్పు లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి మాత్రం, నా పాప నన్ను అర్థం చేసుకుంది అని చెప్పేసి తన వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న విష్ణువు మాత్రం, నీకేమీ తెలియదు వెన్నెల, నువ్వు కాముగా ఉండు, మీ అమ్మ ఎలాంటిదో నీకు ఇంకా అర్థం కావటం లేదు, మీ అమ్మ ఎలాంటిదో నీకే రాను రాను అర్థమవుతుంది, మీ డాడీ కోసం నువ్వు ఆలోచించు ఒక్కసారి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.